ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. మనం చూస్తున్నాం పాపారావు గారు ఇప్పటికే RRRకు సంబంధించిన భూముల వ్యవహారంలో ఏ రకంగా పేద రైతుల భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో కూడా అనేక రకాల విమర్శలు కావచ్చు, 20 నెలలుగా కొనసాగుతున్న ఈ వాస్తవ పరిస్థితిని కూడా చూస్తున్నాం. పెద్దలకు సంబంధించిన ఇళ్ల విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకుండా కేవలం పేదల గుడిసెలు కూలగొడుతున్న పరిస్థితి. చివరికి జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం, ఆ భూసేకరణ కోసం కూడా అధికారులు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. జానారెడ్డి గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే ఒక కథనం ఈరోజు కనిపిస్తూ ఉంది. పెద్దల వైపు పెద్దల విషయంలో ఒకలాగా, పేదల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్న ఈ తీరును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? అయిన వాళ్ళకు నీతి, కాని వాళ్ళకు నీతి మామూలుగానే ఉంది కదా. అయిన వాళ్ళ కాపుల్లో, కాని వాళ్ళ కంచాల్లోని అది, లేకపోతే అంతే చుట్టూ అందకపోతే కాళ్ళు. మామూలు జనాన్ని సులువుగా దాడులు చేస్తున్నారు. నిన్న గాజుల రామారంలో జరిగిన ఇది మొన్న ఎంత దారుణాదారుణంగా ఎన్ని 250 పైన ఇళ్ళు కూలగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక దాష్టికం, అంటే జనాలు ఇళ్ళు కూలగొట్టడం అంటే జీవితాలను కూలగొడుతున్నాం అన్నంత స్పృహ కూడా లేకుండా చాలా పురుగుల్ని చీవల్ని నలిపేసినట్టు జనాల జీవితాన్ని నలిపేస్తున్నారు. పెద్ద మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వార్త కూడా జనానికో నీతి, జనానికో నీతి అని. ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారి విషయంలో కూడా మనం విని ఉన్నాం. నోటీస్ ఇచ్చారు, ఆ తర్వాత ఏమైందో నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి గారి ప్రజల విషయంలో సరే, ఇప్పుడు గత సుమారుగా 10 నెలలుగా అనుకుంటే వీళ్ళు భూసేకరణ ఏం చేయలేక కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ వేయటానికి జానారెడ్డి గారి భూమి 250 గజాలు పోతుందనే దాని మీద ఆయన ఇవ్వను అంటే ఇవ్వనని చెప్పి మక్కు పట్టుపడితే ఎన్నో చర్చలు, అధికారులు పోయాయని చుట్టూ తిరిగి ఆఖరికి జిహెచ్ఎంసీ కమిషనర్ పోయారని, ఇన్ని జరిగినా ఆయన భూమి ఇవ్వనని చెప్పి మక్కు పట్టుకడితే అది కూడా 250 గజాలు. కోట్లకి పడగలెత్తిన ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఈరోజు 250 గజాల దగ్గర ఇలా పెద్ద మనుషులు అయినందుకు వాళ్ళు ఇచ్చేస్తారంటే అది కూడా అధికార పార్టీ. అంటే ఈరోజు ఇది పరువు సమస్య ప్రభుత్వానికి. ప్రభుత్వం తాలూకు నిజమైనటువంటి రంగు, అది ఎవరి కోసం పనిచేస్తుందో, ఎవరితో ఉన్నదో అనే దాన్ని నిజమైనటువంటి దాఖలాలు. ఇంకో ఉదాహరణ చెబుతాను నేను. రింగ్ రోడ్ విషయంలో, ఔటర్ రింగ్ రోడ్ విషయం అనుకుంటా, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల్లో అది మెలికలు తిరుగుతా పోయింది. రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటా మెలికలు తిరుగుతా పోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే అలైన్మెంట్ మారుతుంది రింగ్ రోడ్లది. అది ఈసారి కూడా అదే జరుగుతుంది, మెలికలు తిరుగుతా పోతుంది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా ఒక అలైన్మెంట్, ఒక పద్ధతిలో దాన్ని డిజైన్ చేశారు. దానిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ల్యాండ్ పోయినా ఆ రోజు ఆగలాది, అలాగే ఉంది, అలైన్మెంట్ ఏం మారలా. వాళ్ళ ల్యాండ్ పోయే పరిస్థితి దానిలో. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వాళ్ళ ల్యాండ్ ని కాపాడటం కోసం అలైన్మెంట్ మార్చారు. స్వయంగా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండగా, బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండగా కూడా జరగల. అంటే ఆశ్రిత పక్షపాతం, ఒక రకంగా బంధుప్రీతి లాంటిది. ఇవన్నీ కాంగ్రెస్ కి మామూలుగా ఇక వేరే చెప్పగలరు, దానికి స్వతహాగా దాని రక్తంలోనే, బ్లడ్ లోనే ఉన్నటువంటి ధోరణి. కాబట్టి ఏంటంటే ఎట్లాంటి పక్షపాతం లేకుండా ప్రజాహితం కోసం పనిచేసిన ఒకటి గవర్నమెంట్ ఒకటి. దాని స్థానంలో ఈ రోజు వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకానికి ఉదాహరణ జానారెడ్డి గారి ఇంటి చుట్టూ పల్టీలు కొడత తిరగటం. అంటే ఇది చెప్పేది ఏమి లేదు. లగచర్ల రైతుల భూములు ఎలా లాక్కున్నారు, ఫార్మా హైవేల కోసం ఎలా చేస్తున్నారు. మన తాకీదు కూడా ఇచ్చారు కదా, భూసేకరణ వేగంగా జరపండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తాకీదు ఇచ్చారు. సరిగ్గా అక్టోబర్ లోపు అనుకుంటే, జరపకపోతే ఊరుకోనని చెప్పి. అంటే జనాల భూములు అయితే ఇష్టానుసారం లాక్కుంటారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మళ్ళీ ఇక్కడ అమరావతిలో చంద్రబాబు చేసిన నిర్వాహకంలాగే మన ల్యాండ్ పోలింగ్ అనేది ఫ్యూచర్ సిటీ. ఏం తేడా లేదు, అమరావతికి ఫ్యూచర్ సిటీకి ఏం తేడా లేదు. మన గవర్నర్ కూడా మాట్లాడుతా, ఒక సందర్భంలో ఈ మధ్య గవర్నర్ గారు మాట్లాడుతా, మన తెలంగాణ గవర్నర్ ఆయన మాట్లాడుతా ప్రాంతాల మీద వివక్ష చూపకండి అని మాట్లాడారు. అంటే ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మిగతా హైదరాబాద్ నిర్లక్ష్యం చేయకండి, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న హైదరాబాద్ నిర్లక్ష్యం చేయకండి అని చెప్పాల్సి వచ్చింది అని చెప్పాడు. ఫ్యూచర్ సిటీ పేరుతో మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయకండి. ఇలా అమరావతి పేరుతో చంద్రబాబు మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా నిర్లక్ష్యం చేసిన తీరు కానీ ఇది నడుస్తుంది. అంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇలా, వెనకాల ఎవరున్నారనేది ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలన్నీ నడిపిస్తే నడుస్తున్నారు వీళ్ళు అనేది
ఇతర విషయంలో స్పష్టంగా గుర్తు శిష్యుల విషయంలో కనపడుతుంది. ఓకే. సో ఇట్లాంటిదంతా ఏంటంటే దానికి ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పుడు భూసేకరణ, మళ్ళీ ల్యాండ్ పోలింగ్ ఎన్ని జరుగుతాయో రేపు పొద్దున దారుణాలు మనం చూడాల్సిందే. ఏంటంటే స్పష్టంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అంటే కాంగ్రెస్ నాయకులకి ఆస్తులు పెరగటం, కాంగ్రెస్ నాయకుల సొంత ప్రయోజనాలు తప్పితే ప్రజల ప్రయోజనాలు లేవనేది మరింత దారుణంగా, గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా ఈ రోజు స్పష్టంగా కనపడుతుంది. ఇంకా దానికి ఎస్ పాపారావు గారు, చాలా కీలకమైన అంశం మీద మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం పెద్దల విషయంలో ఒకలాగా, పేదల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుందని పాపారావు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. RRRకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, చివరికి లగచర్లలో గిరిజనులకు సంబంధించిన భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఎంత బలవంతంగా ఏ రకంగా వ్యవహరించింది, ఏ రకంగా దౌర్జన్యంగా పూర్తిగా రైతులకు సంబంధించిన భూములను లాక్కునే ప్రయత్నం చేసి పెద్దల విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం కూడా గమనిస్తోందని చెప్పేసి పాపారావు గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు జాయిన్ అవుతున్నారు. గౌతమ్ గారు నమస్తే. గౌతమ్ గారు, మనం చూస్తున్నాం సాధారణంగా గత 20 నెలల కాలంలో ప్రభుత్వం ప్రధానంగా భూములకు సంబంధించిన వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు అనేది పేద ప్రజలనే కాదు, తెలంగాణకు సంబంధించిన ప్రజాస్వామిక వాదుల్లో కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తున్న సందర్భం. లగచర్లను మొదలుకొని ఫార్మాకు సంబంధించిన భూముల వ్యవహారం, చివరికి ఇటీవల RRRకు సంబంధించిన అలైన్మెంట్ను ఎక్కడికక్కడ మారుస్తూ బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారి సారథ్యంలో పెరిగిన భూముల విలువతో రైతుల్లో ఒక ధీమా ధైర్యం పెరిగిన సందర్భం. వాటిని లాక్కుని వారిని అందరినీ కూడా రోడ్డున పడేస్తున్నారనే ఒక అంశం మనం ఇప్పటికే చూసాం. అయితే పెద్దలకు సంబంధించిన భూముల వ్యవహారం ఎక్కడైనా తీసుకోవాల్సి వస్తే మాత్రం పూర్తిగా వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే అంశం, వారి విషయంలో ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారనే వార్త కూడా ఈరోజు మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ప్రభుత్వం ఈ అంశాన్ని, ప్రధానంగా ఈ ఫ్లైఓవర్కు సంబంధించి కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఉంది. వాస్తవ పరిస్థితులు ఒక రకంగా ఉంటే కాంగ్రెస్ దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ఈరోజు భూముల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత ద్వంద్వాన్నిటిని ప్రదర్శిస్తూ ఉందనంటే, ఒకవైపు పేదల ఇళ్ళ వరకు వచ్చేటప్పటికనంటే నిర్దాక్షిణ్యంగా విధ్వంసం సృష్టించే పరిస్థితి వైపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకోవైపు పెద్దలు, మీరు అన్నట్టు పెద్దల వైపు వెళ్ళేటప్పటికనంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని స్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే తిరుపతి రెడ్డి స్వయాన రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు దుర్గం చెరువులో ఉందని చెప్పేసి జనమంతా మాట్లాడుకుంటుంటే దాని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. అదేవిధంగా మనకు గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్కూల్ నడుపుతూ ఉంది, అది చెరువులోనే ఉంది. దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, అక్కడికి వెళ్ళే ధైర్యము ఈ ప్రభుత్వానికి లేదు. రామోజీరావు గారి రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 3 చెరువులు ఆక్రమణకు గురైనాయి, కంప్లీట్గా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. కానీ అది ప్రజా సంపద, ప్రజలకు సంబంధించిన చెరువులు కాబట్టి దాన్ని విముక్తి చేయాలని చెప్పేసి ప్రజలంతా మొత్తుకుంటుంటే ఈ విషయాలకు మాత్రం ప్రభుత్వం ఎక్కడా కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవట్లేదు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. అంటే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉండాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇల్లు ధ్వంసం కావాలి, ప్రజలకి వాళ్ళ బంగ్లాలు మాత్రం చాలా చాలా అందంగా ఉండాలి, బాగుండాలి. అదేవిధంగా వాళ్ళ ఆస్తులు రెట్టింపులు చేసుకునే స్థితిలో ఉన్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే విధంగా లేరు. ఒక్కొక్క ఇంటి దగ్గర మనం నిన్న చూసుకుంటే హైడ్రా కూల్చివేతలు చూసిన తర్వాత అసలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వంట వండలేరు, తినకుండా కూర్చున్నారు. పోయి ఒక విలేకరి అడుగుతుంటే, జర్నలిస్ట్ అడుగుతుంటే ఇంకా అమ్మ నాన్న వంట వండలేదు, బయటకు వెళ్ళారు, తీసుకురావడానికి వెళ్ళారని చెప్పేసి. అంటే వాళ్ళ స్థితి ఎంత దుస్థితిగా మారిందో మనం కళ్ళారా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా లగచర్ల విషయం తీసుకోండి. లగచర్లలో 100,000 ఎకరాలని మా ప్రభుత్వం తీసుకునే క్రమంలో అక్కడ ప్రజలే స్వయంగా తిరుగుబాటు చేసిన పరిస్థితి. మా భూముల్ని మీరు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి తొండలు గుడ్లు పెట్టని పొలాలు భూముల్ని మేము తీసుకుంటే మీరు ఈ రకంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నానంటే నిస్సిగ్గు అని ఎందుకంటున్నానంటే ప్రజలు అక్కడ
భూమి మీద ఉండి పోరాటం చేస్తున్నారు. అంతకుముందే 6 నెలలు వీళ్ళు వెళ్ళే కంటే ముందే 6 నెలల నుంచి వివిధ అధికారులకు కలవడము, వినతి పత్రాలు ఇవ్వడము, వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకోవడము, మా సమస్య ఇదని చెప్పుకోవడము, రేపు మాకు బతుకు లేకుండా అయిపోతుందని చెప్పడము, మా భూములు మాకు లేకపోతే మేము ఎలా బతకాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ అన్ని రకాలుగా మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే గ్యాంగ్, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గ్యాంగ్ ఆ ఫార్మా కంపెనీలని కానీ ఇంకోటి కానీ నడిపిస్తున్న పరిస్థితి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈ భూములు లాక్కునేదాకా ఊరుకునే లేదని చెప్పేసి వాళ్ళ సోదరులు చెప్తున్న స్థితి. అసలు ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా, నడవట్లేదా, పేద ప్రజల వైపు ఉందా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు త్రిపురాని తీసుకున్న సుమారు మొత్తం ఈ త్రిపురార్ చుట్టూ 12 నియోజకవర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఆనాడు మనమున్న సమయంలో కూడా భూములు ఏమైనా తీసుకుంటే, అది మన ప్రాజెక్టులు కట్టే సందర్భంలో, ఇంకోటి కట్టే సందర్భంలో భూములు ప్రజలవి తీసుకుంటే వాళ్ళ కాంపల్సేషన్, వాళ్ళకు ఒప్పించటము, వాళ్ళకు మెప్పించటము, అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత మనం ఫీల్డ్లోకి వెళ్ళినాం. అయినా కొన్ని వ్యతిరేకతలు వచ్చినా వాడిని ఎట్లా మణిగింప చేయాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే మన చేతికి వచ్చింది, మనం దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం మనం ఎటువంటి కృషి చేయాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు తీవ్రమైన కృషి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు మెప్పించే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. ఈరోజు ఒక దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ రూపంలో వచ్చి ప్రజలను నట్టేయటం వస్తుంది, వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేస్తుంది, వాళ్ళకు బతుకు తెరుగులు లేకుండా చేస్తుంది. ఈరోజు హైడ్రా చూడండి, మీరు ఆంటిలియా అని చెప్పేసి ప్రాంతంలో ఒక రోడ్డు తవ్వారు. ఈ రోడ్డు తవ్విన దాంట్లో అంతకుముందు అక్కడ రోడ్డు లేదు, కానీ వాళ్ళ ఒక పెద్దల వెంచర్లోకి పోవడం కోసం ఈ రోడ్డే ఉపయోగించుకుంటున్నారు. అంటే ఈ రోడ్డు మార్గం అనేది ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ రోడ్డు మూసేస్తే ఆ వెంచర్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో సుమారు దానికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఇదే జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అన్ని రకాల పర్మిషన్లు వచ్చిన తర్వాతనే వాళ్ళు బిల్డింగ్ కట్టినారు. కానీ వాళ్ళ రోడ్డుని మూసేసి వీళ్లకు అవసరమైన, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవసరమైన భూమి ఉందో ఆ భూమిని కాపాడడం కోసం, అదేవిధంగా దాంట్లో అంతస్తులు కట్టడం కోసం ప్లాన్ చేసుకొని వీళ్ళకి రోడ్డు ఆపేసినారు, తవ్వేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ ప్రజలు ఏం కావాలి? ఒకవేళ నిజంగానే అక్కడ రోడ్డు ఉంటే నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? రోడ్డుకు అడ్డంగా ఉన్నదని చెప్పేసి ఆనాడే పర్మిషన్ ఇవ్వాల్సింది కాదు కదా. అన్ని ఫేక్ పనులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడం కోసము లేదా ఆస్తులు పెంచుకోవడం కోసము వాళ్ళు చేసే ఒక తీవ్రమైన పనిలో భాగంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మనం ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అది నీళ్ల విషయం తీసుకోండి, రోడ్ల విషయం తీసుకోండి, లేకపోతే చెరువుల విషయం తీసుకోండి, వీళ్ళు చేస్తున్న చెరువులు, కాపాడుతున్న చెరువులు 24,000 చెరువులు ముందుంటే వీళ్ళ ప్రభుత్వం మన దగ్గరికి వచ్చినప్పటికీ దాదాపు 7,000 చిల్లర చెరువులు మన చేతికి వచ్చినాయి. అయినా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక చెరువుల్ని బాగు చేయడము, అదేవిధంగా వాళ్ళని నీటితో నింపడము, అదేవిధంగా ఆ వ్యవసాయానికి అనుకూలంగా మలచడము, అది వ్యవసాయం దాంట్లో నింపిన నీళ్ళని వ్యవసాయానికి మళ్లించడము, కొన్ని లక్షల ఎకరాల భూముల్ని మనం సాగులోకి తెచ్చడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ దాన్ని ఒక కలగా, ఒక స్వప్నంగా ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు అనుకున్నారో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసే దాంట్లో మనం ముందుండాలి, నా కళ ఇది అని చెప్పేసి ఏదైతే అనుకొని ముందుకెళ్ళిన ఒక మహోన్నత దృష్టి కలిగిన మహోన్నత నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి స్థితిని అంతా కూడా మనం పక్కన పెట్టేసి ఈరోజు ఒక కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ కడితే అది అభివృద్ధికి సంబంధించింది. దాంట్లో ఎవరిదన్నా భూమి ఉంటే ఆనాడు ఇంతకు పాపరావు గారు చెప్పారు చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా. అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం నడిచినప్పుడు ఎవరు ఎమ్మెల్యేలదున్నా మంత్రులదున్నా వాళ్ళని ఒప్పించడము లేదా మీరు ఖచ్చితంగా దీనికి అమలు చేయాలని చెప్పేసానంటే ఎవరి బాగు? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు, హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న ప్రజల బాగు, అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినారు. ఆ నిరంతర కృషిలో భాగంగానే ఎవరు కొంచెం అలిగినా, లేకపోతే భయపడ్డా, లేకపోతే ఇవ్వమని చెప్పినా, అంటే కోట్లాది రూపాయల ఆస్తులు పోతున్నాయని భయపడి వాళ్ళకి కన్విన్స్ చేసుకున్నారు. ఎందుకోసం? అది మన రాష్ట్రం, మన తెలంగాణ, మన ప్రజలు, మనం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అని అంటే మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదని చెప్పేసి కన్విన్స్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో పరిపాలన చేయట్లేదు, లూటీ చేస్తూ ఉంది, దగులుబాజీతనాన్ని ప్రదర్శిస్తూ ఉంది, ప్రజల జీవితాలని ధ్వంసం చేస్తుందని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మనం చూస్తా ఉన్నాం, గౌతమ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా ప్రజల జీవితాలను విధ్వంసం చేసే చర్యలు తప్ప ప్రగతిశీలమైన ఆలోచనలు ఎక్కడ కూడా కనిపించట్లేదనే ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. దీనికి తోడుగా భూముల విషయంలో, పెద్దల విషయంలో ఒకలాగా, పేదల విషయంలోగా
మరోలాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి సరైన గుణపాఠం రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెప్పడం ఖాయమని కూడా గౌతమ్ గారు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, ఇంకో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. యూరియా సంక్షోభం రోజు రోజుకు ఎంత తీవ్ర రూపం దాలుస్తుందో మీరు కూడా చూస్తున్నారు. అనేక సందర్భాలు మనం గత 2 నెలలుగా చర్చిస్తూనే ఉన్నాం. అయితే సంక్షోభం ఒకవైపు, మరోవైపు రైతులకు అవమానాలు మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఏకంగా గంటల తరబడిగా కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడి అష్టకష్టాలు పడుతున్న రైతులపై పోలీసులు చేయి చేసుకుంటున్న సందర్భాలు కూడా ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. నిన్న ఒక చోట రైతుపై చేయి చేసుకున్న ఒక సంఘటన, దానికి సంబంధించిన విజువల్స్ నిన్న పూర్తిగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రసారమైన సందర్భం. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటనపై ప్రజలు, అలాగే అన్నిటికీ ముఖ్యంగా రైతులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోసారి ఇలాంటి అవమానాలే రైతులకు ఎదురవుతూ ఉన్నాయి. ఎట్లా చూడాలి? 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికిన తెలంగాణ రైతు బతుకు ఛిద్రమవుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న ఈ అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు పండగలాగా సాగినటువంటి వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లోని వాతావరణం ఈరోజు తినగండంగా మారుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజు చావు బతుక యూరియా బస్తా దొరుకుతా లేదా క్యూలలో నుంచొని వ్యవసాయ పనులను కూడా పక్కన పెట్టి, ఎందుకంటే యూరియా లేకుండా ఏ పని చేసినా ఉపయోగం లేదు కాబట్టి వ్యవసాయ సీజన్లో వ్యవసాయ పనులు చేసుకోకుండా క్యూలలో నుంచునే దుస్థితి రైతాంగానికి పట్టించి, మీరు చెప్పిన విధంగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, అంటే అడిగినందుకు నిన్న ఒక చోట అయితే ఒక వ్యక్తిని ఇంట్లోంచి తీసుకెళ్లి బాధటం. అలాగే రెండోది ఇక్కడ మీకు కనపడుతుంది ఇంకో కోణం, దీనిలో ఆ యూరియా క్యూల్లో నుంచున్నటువంటి రైతాంగం మధ్య తగాదాలు, తన్నులాటలు. అంటే ఆ దుస్థితికి దిగజారు చేశారు రైతాంగాన్ని. ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకునేది రైతు క్యూలలో నుంచొని యూరియా బస్తా కోసం. ఒకప్పుడు ఎప్పుడో పంపుల దగ్గర కొట్లాడుకునేది చూసేవాళ్ళం, బిందెలు పట్టుకోవటానికి. అది పోయింది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత తెలంగాణలో పంపులు దగ్గర కొట్లాడుకోవటం పోయింది. ఇంటికే నీళ్లు వస్తున్నాయి, ఎక్కడికి బిందెలు మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ యూరియా కోసం ఈ కొట్లాటలు, తండ్లాట్లు జనాల మధ్య ఈరోజు అంటే మెలిసి కలివిడిగా ఒక కుటుంబంలాగా బతకాల్సినటువంటి రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఇన్ని తగాదాలు, ఇన్ని రకాల వాళ్ళ మీద దాష్టికం. అంటే దినగండం 100 ఏళ్ల ఆయుష్గా రైతు జీవితం మారింది. యూరియా కొరత వల్ల ఎట్లా అయిందంటే దినగండం 100 ఏళ్ల ఆయుష్గా. ఈ పంట చేతికి రాకపోతే రేపు పొద్దున ఎంతమంది రైతులు పెట్టిన పెట్టుబడి దక్కక ఎంతమంది రైతుల పరిస్థితి ఏమవుద్ది అనేది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ పెరిగిపోయింది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళే, ఇంకా అన్ని రంగాల వాళ్ళే, విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇవన్నీ పెరిగినాయి. ఇప్పుడు పంట చేతికి రాకపోతే రేపు పొద్దున పెట్టుబడి రాకపోతే, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలైన రైతాంగం ఇంకేం కావాలి? ఒక దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటిది నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే చీకట్లు, ఇది ఒక రకంగా ఏంటంటే తెలంగాణకి ఈరోజు గ్రహణం పట్టింది. రేవంత్ రెడ్డి అనే గ్రహణం వద్దిన దాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకోవాలి. కాకపోతే ఈలోపు బలవుతున్న తెలంగాణ జీవితాలు 10 సంవత్సరాల పాటు పాతాళం నుంచి ఆకాశానికి ఎగిసినటువంటి పరిస్థితులు, జీవితాలు మెరుగుపడ్డటువంటి పరిస్థితి, ఊహించని స్థాయిలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాలు, పట్టణాల్లో పెరిగిన సంపద, జీవన ప్రమాణాలు ఎన్ని రోజు మట్టి కొట్టుకుపోతున్నటువంటి వాస్తవం కనపడుతుంది. మళ్ళీ గతంలో ఎప్పుడు కనీవిని విధంగా క్యూలు, కొట్లాటలు. ఈరోజు తెలంగాణ రైతు జీవితం ఏంటంటే అదే మళ్ళీ దినగండం 100 ఏళ్ల ఆయుష్. రేపు ఎలా గడుస్తుందో, ఇవాళ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కాబట్టి దీనిలో ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం మీద కొట్లాడటం కూడా ఒక భాగం. ఎటువంటి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్ప్రైజింగ్ గా మరి కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళకి ఏ సోయి ఎందుకు లేదో నాకు తెలియదు. సీనియర్లకి వాళ్ళని కూడా పక్కకు దోసేస్తున్నాడు, వాళ్ళని కూడా అనామకంగా చేసేస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాళ్ళంతా ప్రతిఘటించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఎవరి వంతు వాళ్ళకి దక్కితే, అంటే అవినీతినే అంటల్లా, అధికారమో ఇంకోటో ఎవరి వంతు వాళ్ళకి దక్కితే చాలనుకోవటమేనా? ప్రజల తరఫున మాట్లాడే బాధ్యత లేదా నాయకులకి? ఇలా సహించడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ చేతిలోనే ఉంది ఈ రోజు. అది రాహుల్ గాంధీ కావచ్చు, హైకమాండ్, అలాగే సాటి మంత్రివర్గంలోని వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి చేతిలో బాధ్యత ఉంది కదా. ఈ ప్రభుత్వాన్ని తప్పు మనం పోతల దోవని ప్రశ్నించి దాన్ని నిలదీసుకోవాల్సిన బాధ్యత, అంతర్గతంగా విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత, దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఈ రోజు సర్దిద్దుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉంది. బయట మనం ఏం చేయగలం? 5 ఏళ్లకి ఎన్నిక మనం ఓటేశారు జనాలు, తప్పు ఒప్పు అయిపోయింది.
10 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటది. అదే రేవంత్ రెడ్డి అలాగే కొనసాగితే కనుక ఈ ప్రభుత్వం ఇలాగే తన ఇష్టారాజ్యంగా తెలంగాణని పొందబెట్టుద్ది. కాబట్టి ఏంటి, జరగకుండా ఉండాలంటే ప్రశ్నించగలిగిన శక్తి ఈ రోజు ప్రజలకు 5 ఏళ్ల దాకా రాదు మళ్ళీ. కాబట్టి ఈలో ప్రశ్నించగలిగిన వాళ్ళు ఎవరు, నిలదీయగలిగిన వాళ్ళు ఎవరు, దీన్ని మార్చగలిగిన వాళ్ళు ఎవరు, ఎవరికి అవసరం ఉంది? కాంగ్రెస్ నాయకత్వానికి అవసరం ఉంది. వాళ్ళు కూడా దీన్ని ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాతావరణం తెలంగాణని. ఎవరి పదవులు వాళ్ళకి కావాల్సిన మంత్రివర్గంలో స్థానాలు తప్పితే పోరాటం అనేది లేదు, ప్రశ్నించడం అనేది, రేవంత్ రెడ్డిని నిలదీయటం అనేది లేకుండా పోయింది. రైట్. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్న ప్రభుత్వం వైపు నుంచి కనీసం వాటిని చక్కదిద్దే చర్యలు లేకపోవడమే కాకుండా చివరికి రైతులపై పూర్తిగా ఈ రకంగా దాడులు చేయడం, వారిపై చేయి చేసుకోవడం అనేది అత్యంత బాధాకరం అనే విషయాన్ని పాపారావు గారు స్పష్టంగా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. గౌతమ్ గారు, మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు వ్యవసాయం ఒక సంతోషంగా సాగిన సందర్భం, రైతు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోయిన పరిస్థితి తెలంగాణలో చూసినాం. దశాబ్దాల కాల పాటు పడ్డ సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు తీరినాయి. యూరియా సంక్షోభం అనేది కనీసం ఎక్కడ కూడా లేని పరిస్థితి. ఒక్క బస్తా యూరియా కోసం కూడా ఇబ్బంది పడిన సందర్భం లేదు. కానీ ఈ 20 నెలల కాలంలో మరోసారి దశాబ్దాల సమైక్య రాష్ట్రం నాటి కష్టాలన్నీ కూడా రైతును చుట్టుముడుతూ ఉన్నాయి. చివరికి రైతు అవమానాల పాల్పడుతున్నాడు. రైతుపై చేయి చేసుకునే ఈ దయనీయమైన పరిస్థితులు, చివరికి ఒక గిరిజనుడిపై 3rd డిగ్రీ ప్రయోగించారనే అంశం కూడా మనం చూస్తాం. ఎట్లా చూడాలి మొత్తం వ్యవహారాన్ని మనం? అంటే అదే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. యూరియా కోసం లైన్లో నిలబడ్డ వాళ్ళకి యూరియా అందే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన స్థితిలోంచి పోలీసులను పెట్టి వాళ్ళని కొట్టిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మనం ఇంతకుముందు కూడా చూసాం, సిద్దిపేట జిల్లాలో కూడా ప్రజల్ని ఇట్లనే పోలీసులు అడ్డుకుంటే ప్రజలు తిరగబడ్డ పరిస్థితి. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఇక్కడ సాగులో ఉన్న భూమి ఎంత ఉంది, సాగులోకి వచ్చిన భూమి ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగులోకి వచ్చిన భూమి ఏంటంటే లక్షల ఎకరాలు ఉంది. అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయకమ్మ సాగర్ మన రిజర్వాయర్లు కావచ్చు, ఇటువంటి కట్టిన తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో మనకు ప్రభుత్వ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు 20 లక్షలకు పైగా లక్షల ఎకరాలు మనం సాగులోకి తెచ్చుకోగలిగాం. ఈరోజు సాగులోకి తెచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ఎన్ని ఎకరాల సాగుంది, ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా అవసరం ఉంది, ఈ అవసరమైన యూరియా కోసం ఏం ప్రయత్నం చేయాలని చెప్పేసి వీళ్ళకు ఒక దృష్టి లేదు, ఒక కామన్ సెన్స్ లేదు. 2 సంవత్సరాలు కావస్తుంది, దాదాపు వీళ్ళ హయాంలో 4 సార్లు పంటలు పండే సీజన్ వచ్చింది. ఈ సీజన్లో మనకు ఎంత యూరియా అవసరమైందని చెప్పేసి ఒక ఆలోచన ఉండదా? వ్యవసాయ శాఖకు ఒక అంచనా ఉండదా? మనం ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నులు మనం యూరియా వాడితే మన రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం చెరువులు బాగు చేసుకున్న తర్వాత ప్రాజెక్టులు కట్టిన తర్వాత 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని వాడుకునే స్థితికి వచ్చినాం. దాని 28 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుకోవటంలో ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. మనం కేంద్రం దగ్గరికి పోయి అదే మధుసూదనాచారి గారు మన కేసీఆర్ గారు పంపించిన తర్వాత 1కి 4 సార్లు 1కి 10 సార్లు ప్రయత్నం చేసి గొడవ పడి తీసుకొచ్చిన స్థితి. మన రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు, అది నీళ్ల విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదని చెప్పేసి మనం ఆ రోజు ప్రయత్నం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఈరోజు చేతులుడికి అసలు చేతిలో ఏమీ లేక యూరియా వేస్తే తప్ప పంట రాని స్థితిలో ఈరోజు రైతులు ఉంటే వాళ్ళని పట్టుకొని కొట్టడము, వాళ్ళ ఇబ్బందులు ఎప్పుడో పొద్దునొచ్చి రాత్రంతా అక్కడే ఉండి తిండి లేక తిప్పలు లేక చెప్పులన్నీ లైన్లో పెట్టి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా ప్రజాపాలనేనా? వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా ప్రజాపాలనని. ఒకవైపేమో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకోవైపేమో అడిగిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇంకోవైపేమో ఫార్మా కంపెనీల పేరుతోనే పోతున్న భూముల రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఔటర్ రింగ్ రోడ్డుతో పోతున్న భూములతోనే ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా హైడ్రా పేరుతో ఇక్కడ జీవితాలు ధ్వంసం చేస్తున్నారు, ప్రజల ధ్వంసం. అంటే వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం అధికారంలోకి వచ్చినారు? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళ కోసము, వాళ్ళ రక్షణ కోసమే వచ్చినారు తప్ప ప్రజల రక్షణ కోసం కాదు, రైతుల భూములు కానీ ఇంకోటి కానీ కాదు. అదేవిధంగా ఒక గిరిజనుడు 3rd డిగ్రీ ప్రయోగించారు ఒక గిరిజనుడి మీద కేవలం ఈ నిరసనలో పాల్గొన్నది యూరియా కావాలని నిరసనలో పాల్గొన్నందుకు ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ భార్య కాళ్ళ వేళ్ళ పడుతున్నా బతిలాడుతున్నా
ఏ మాత్రం కనికరం లేకుండా పట్టించుకోకుండా ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంటే కోమటిరెడ్డికి బాధ్యత లేదా? ఈరోజు కొత్త మాటలు మాట్లాడతాడు, కొత్త కోతలకు వస్తాడు, పెద్ద మాటలు మాట్లాడతాడు. మాట్లాడే స్థితిలో ఈరోజు ఒక మంత్రిగా ఉండి పడే ఇబ్బందిని దూరం చేయాల్సింది పోయి ఈరోజు అడిగినందుకు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? వాళ్ళ జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తారా? మీరు చీకటి తీసుకురావడానికి వచ్చినరా లేకపోతే వెలుగులు తీసుకురావడానికి వచ్చినరా? ఏ ఉద్దేశంతో వచ్చినారు ఈరోజు పరిపాలనలోకి? ప్రభుత్వం ఏ కోశాన మీరు ఆలోచించినా, ఏ రకంగా మీరు ఆలోచించినా ప్రజల భవిష్యత్తు కోసం ఎక్కడా కూడా మీరు ఆలోచిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎక్కడ లేదు. వాళ్ళ కమిషన్లు చూడండి, ఇప్పుడు సర్పంచులు అనేక మంది వచ్చి గొడవ చేశారు. బట్టి విక్రమార్క చాంబర్ దగ్గరికే వచ్చారు. కాంట్రాక్టర్లు వచ్చి గొడవ చేశారు. వాళ్లకు డబ్బులు లేవు. అదేవిధంగా నిన్నటి దాకా మేము కాలేజీలే బంద్ చేస్తామని చెప్పేసి రీఎంబర్స్మెంట్ లేని కాలేజీ యాజమాన్యాలు ప్రకటించిన స్థితి వాళ్లకు లేదు. అంటే రీఎంబర్స్మెంట్ మన ఆరోగ్యశ్రీ విషయంలో ఈరోజు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అంటే ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు రైతుల విషయంలో కావచ్చు, ఇటు కార్మికుల విషయంలో కావచ్చు, సామాన్య జనం విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉన్న స్థితి అయితే కనపడట్లేదు. ఈ ప్రభుత్వానికి దాదాపు నాకు తెలిసి ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఈ క్షణంలో ఎలక్షన్స్ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పేసి చెంప చెల్లు అనే విధంగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్న స్థితి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లె ప్రాంతానికి వెళ్ళినా, ఏ విషయాన్ని మాట్లాడినా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఏ విధంగా ఉందంటే మనం మాటలో చెప్పుకోలేని బూతులు. ఒక్క మాట కాదు అది. అసలు ఎంత నేను ఇదివరకు చూస్తున్నా కదా, దాదాపు 20 ఏళ్ల రాజకీయ జీవితం నాది. ఈ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రభుత్వానికి ఇంత ఘోరమైన అవమానాలు కానీ, ఇంత ఘోరమైన మాటలు కానీ ఎక్కడా కూడా చూసిన స్థితి లేదు. గౌరవంగా అంటే ఇంకా మంత్రులకో లేకపోతే కింద స్థాయి వాళ్ళకో ఏదైనా మాటలు అంటే అన్ని చిన్న చితక, కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు అసలు నోటికి మనలాంటి వాళ్ళ మాట్లాడుకోవడానికి రాని పదాలు మాట్లాడుతున్నారు ప్రజలు. అంత ఆక్రోషంగా, అంత ఆగ్రహంగా, అంత బాధగా, అంత కసిగా ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? వీళ్ళకు వేగులు లేరా? వీళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ రకంగా మనం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన లేదా? మనము 10 సంవత్సరాల పరిపాలనలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈరోజు వచ్చిన 20 నెలలను దాదాపు 1,82,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టాం. ఏం కట్టినాం? ఒక ఫ్లైఓవర్ కట్టినావా? ఒక చెరుకు బాగు చేసినావా? లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కట్టినావా? ఏం కట్టింది ఈ ప్రభుత్వము? ఏం కట్టింది? సరే, తెచ్చిన అప్పులకు ఏదైనా ప్రజల కోసం ఖర్చు పెట్టింది ఏదైనా కనబడుతుందా? ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఎక్కడ లేరు. మనం తెచ్చిన ప్రతి పైసా, ప్రతి రూపాయి, ప్రతి అణ మనం ప్రజల కోసం కేటాయించడం, ప్రజల బాగు కోసం కేటాయించడం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషి సంతోషంగా ఉండే విధంగా వ్యవహరించాలని చెప్పేసి మనం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఆలోచించిన దాంట్లో భాగంగానే మనం ఎక్కడా కూడా ప్రజలకు ఒక తక్కువ చేసి అదేవిధంగా వాళ్ళ బాగు కోసమే ఆలోచించిన స్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు ప్రజల్ని ఎట్లా విధ్వంసం చేయాలి, అదేవిధంగా వాళ్ళ జీతాలను ఎట్లా ఛిద్రం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలి. వాళ్ళ బాధ్యత మర్చిపోయి ప్రజల ఇట్లా కసి తీర్చుకోవడం కాదు, పగ తీర్చుకోవడం కాదు. వాళ్ళ మీద మీరు ఏదైతే ప్రజా పరిపాలన అని చెప్పేసి మీరు బాధ్యతలోకి వచ్చినారో దాన్ని నిర్వర్తించాలనేది అయితే మేము గట్టిగా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాం కేసీఆర్ గారి హయాంలో రైతుకు రక్షణ వలయంగా ఉన్న ఒక్కో పథకానికి పాతరేయడమే కాదు, చివరికి పైసలిచ్చి కొనుక్కునే యూరియాను కూడా ఇవ్వలేక ప్రభుత్వం చేతులు ఎత్తేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని గౌతమ్ గారు అలాగే పాపారావు గారు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా మనం చూస్తున్నాం. యూరియా సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న వేళ దాన్ని పరిష్కరించాల్సింది పోయి చివరికి అన్నదాతల పొట్టకొట్టడమే కాదు, చివరికి వారిపై చేయి చేసుకునే దయనీయమైన పరిస్థితులకు తెలంగాణలో తలెత్తడం అనేది అత్యంత బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైతులు ఇలాంటి పరిస్థితిని ఉపేక్షించరు, రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. పాపారావు గారు, మీరు ఆర్థిక రంగ నిపుణులు కూడా, అనేక కీలక సందర్భాలు మనం ఆర్థిక అంశాలు కూడా చర్చించాం బడ్జెట్ సందర్భంగా కూడా. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. ఈ వారం అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పే ఏకంగా 5,000 కోట్లు దాటిన సందర్భం ఆర్బీఐ నుంచి తెచ్చిన ప్రభుత్వం అంటూ కథనం కనిపిస్తుంది. వార్షిక రుణ సమీకరణ లక్ష్యం దాదాపు 54,000 కోట్లు పెట్టుకుంటే ఇప్పటివరకే దాదాపు 47,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చేసేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన అప్పులతో తెలంగాణ దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కొనే
కనుగొనే దిశగా ఆ పెట్టుబడి పెట్టిన సందర్భం, దాని ఫలితాలు కూడా తెలంగాణ సమాజం అనుభవించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ 20 నెలల్లో తెచ్చిన అప్పు ఏమైందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ పెరుగుతున్న అప్పుల భారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ గణాంకాల్ని మనం? మీరు కొన్ని ప్రశ్నలు అడగకూడదు. అప్పు డబ్బులు ఏమైంది అంటే ఎట్లా చూద్దాం? చెప్పడానికి ఇబ్బందికరమైన ప్రశ్న అది. ఇప్పుడు ఏమీ జరగలేదనేది అందరికీ తెలిసింది. ఒక ఇటుక బేర్చలేదనేది ఇప్పుడు మనం అనుకున్నాం బ్రేక్ లో. ఒక ఇటుక బేర్చలేదు మనకి తెలిసింది కదా, జనానికి అందరికీ తెలిసింది. కొత్తగా ఏమీ జరగలేదు కబుర్లు తప్పితే. మరి ఎట్లాంటప్పుడు డబ్బులు ఏమైనాయి అంటే అందరికీ తెలిసిందే, అది బహిరంగ సత్యం. ఎవరు ఏమి దీనిలో ఎవరి పాత్ర ఏంటనేది తేలాల్సిన కాలంలో తేలాల్సిన టైం వచ్చినప్పుడు తేలాలి. అసలు తప్పితే ఈ లోపు ఎవరి జేబులోకి ఎంత పోయినాయి, ఎవరెంత కొట్టేశారు, ఎవరికి సైఫన్ ఆఫ్ అయినాయి, ఎవరి బొక్కసాలు నిండినాయి అనేది తెలుసుకోవాల్సింది. సరే తెలంగాణ ఇప్పుడు సరే ఈ కథ కాసేపు పక్కన పెడితే వచ్చే 6 నెలల కాలం ఎలా నడుస్తుంది కథ కూడా ఉంటుంది. 6 నెలల కాలం జీతాలు ఇవ్వటం లేకపోతే బేసిక్ అవసరాలు కొన్ని ఉంటాయి కదా. ఆల్రెడీ వచ్చే ఆదాయాన్ని గడ్డి కొట్టేశారు. తెలంగాణకి వచ్చే పన్ను ఆదాయం పడిపోయింది. తెలంగాణకి వచ్చే అన్ని ఆదాయ వనరులు కుప్పకూలిపోతున్నాయి. ఆదాయం రావటల్లా, ఆదాయాన్ని సర్వనాశనం చేశారు రాకుండా. ఇప్పుడు అప్పైనా పుట్టకపోతే తెలంగాణలో జనాలకి మినిమం ఏదో వీళ్ళు చేసినట్టు చేస్తున్నటువంటి ఇది జీతాలు ఇట్లాంటివి అయితే ఇవ్వాల్సిందేగా, లేట్ గానే ఇస్తున్నారు. ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. వీళ్ళందరి పరిస్థితి ఏమవుద్ది? ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో సంవత్సర కాలానికి బడ్జెట్ ఎస్టిమేట్ లో 25, 26, 20, బడ్జెట్ లో అంచనా వేసుకుంది. బడ్జెట్ లో ఈ సంవత్సరానికి సుమారుగా 54,000 కోట్ల రూపాయలు అప్పు చేయొచ్చు అని అంచనా వేసుకున్నారు. కానీ 6 నెలల కాలం, ఇప్పుడు 6 నెలలే అయింది, దానిలోనే 46,900 కోట్లు అప్పు చేసేశారు. అంటే ఇంకెంత మిగిలింది మార్జిన్? 7,109 కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా కొత్తగా అప్పు చేయడానికి. 6 నెలల్లో కొత్తగా చేయగలిగిన అప్పు. వీళ్ళ బకాసురుల ఆకలికి, ఈ చేస్తా పోతున్న అప్పుల స్థాయికి 7,000 కోట్లు అనేది ఒక పంటి కిందకి రాదు. కాబట్టి మళ్ళీ కొత్త ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్ ని దాటి అప్పులు చేయాలి. అంటే ఏం చేస్తారు? భూములు తెగనమ్ముతారు. ప్రభుత్వ భూములు అవసరం లేకుండా, అవసరమైన చోట అవసరమైన పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం భూములు తెగనమ్మే కార్యక్రమం ఇవన్నీ నడుస్తాయి. పోనీ తెగనమ్మాలన్నా ఆస్తుల విలువ పడిపోయా. ఈరోజు గతంలో 100 కోట్లు కోకాపేటలో ఎక్కడో 100 కోట్ల పైన పడినప్పుడు పలికిది ఆ రోజు అదో రికార్డు కేసీఆర్ గారి హయాంలో ఇది ఎకరం. అట్లాంటిది ఈ రోజు భూములు అమ్మినా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. సంక్షోభ వాతావరణం ఉంది రియల్ ఎస్టేట్ లో. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే దివాలా దిశగా ప్రయాణం చేసే విధంగా కేసీఆర్ గారి మీద నేరారోపణ చేశారు. కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు, అప్పుల ఆరోపణలు ఇన్ని రకరకాలు చేశారు. ఏది అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసెంబ్లీలో ఎన్నో లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసేశారు. నెలకి 6,500 కోట్లు 7,000 కోట్లు మేము అప్పులకు వడ్డీయే కడుతున్నాం అని చెప్పారు. అదంతా పచ్చి అబద్ధమని ఈ మధ్య కాలంలో రఘునందన్ రావు పార్లమెంట్ లో ప్రశ్న వేస్తే, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వేస్తే అసలు పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారే చెప్పారు కేసీఆర్ గారి హయాంలో జరిగిన మొత్తం అప్పు 3.5 లక్షల కోట్ల రూపాయలు. దానిలో కూడా ఒక 70,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రాల నుంచి విభజన తర్వాత మనకు వచ్చిన అప్పు వారసత్వం. అంటే తీసేస్తే ఆ 70,000 కోట్ల రూపాయలు ఈ 3,50,000 కోట్ల నుంచి 2.8 లక్షల కోట్ల రూపాయలే కేసీఆర్ గారు అఫీషియల్ గా చేసినటువంటి అప్పు అని చెప్పి ప్రభుత్వం స్వయంగా రఘునందన్ రావు గారికి జవాబు చెప్పింది. సరే, ఇక్కడ చిన్న ఇది చెబుతాను. ఈ నిన్న ఎవరు నాకు ఫార్వర్డ్ చేశారు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్. ఏంటంటే నేను మామూలుగా ఇట్లాగే మాట్లాడింది కేసీఆర్ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు వచ్చిన జవాబు గురించి గతంలో కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. 2.8 కోట్ల రూపాయలే 8 లక్షల కోట్ల రూపాయలే నిజానికి చేసిన అప్పు కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో. 70,000 కోట్ల రూపాయలు వారసత్వంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి. మొత్తం 3. ఇది చెప్తే ఈ ముక్క కట్ చేసి ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నేను అబద్ధం చెబుతున్నానా అంటాడు. ఇంత అబద్ధం అన్నట్లేదో బ్రహ్మానందం పెట్టి. అంటే ఇంత నీచులు ఉన్నారు పనికిమాలిన వాళ్ళు. పోయి గూగుల్లో వెరిఫై చేసుకోవచ్చు కదా. గూగుల్లో పార్లమెంట్ లో రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకి ఏ జవాబు వచ్చిందని గూగుల్లో వెరిఫై చేసుకోవచ్చు. అంటే కావాలని అబద్ధాలు ఆడే దొంగవేదం నీచులు. అంటే మొత్తం ఫ్యాక్టరీ నడుపుతున్నారు దీన్ని అబద్ధాలు ఆడటానికి. ఈ రకంగా ఈరోజు ఈ అబద్ధాలు ఆడారు. కేసీఆర్ గారిని బదనాం చేశారు. తెలంగాణ అప్పుల పాలైందన్నారు, అదన్నారు, ఇదన్నారు, అధికారంలోకి వచ్చారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్న అప్పులు తట్టుకోవడానికి ఎంత శక్తి కావాలి తెలంగాణకి రేపొద్దున? తెలంగాణ ప్రజలు ఏమవ్వాలి రేపొద్దున? తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ రోజు రోజు కుదవ పెట్టబడుతుంది. భవిష్యత్తు మొత్తం ఓ దుర్మార్గమైన పాలన తెలంగాణలో నడుస్తుంది. నీచమైన పాలన తెలంగాణ చరిత్రలో ఇట్లాంటి, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇట్లాంటి నీచమైనటువంటి వ్యవహారం ఎప్పుడు లేదు. అదే భయంకరమైనటువంటి అణచివేతగా మనం ఫీల్ అయ్యాం. కానీ ఇది అణచివేతను మించినటువంటి దారుణం.
ఎస్, పూర్తి స్థాయిలో సమైక్య రాష్ట్రంలో కొనసాగిన విధ్వంసం కంటే కూడా ఈ 20 నెలల్లో ఆర్థిక రంగంలో జరిగిన విధ్వంసం కావచ్చు, నష్టం ఎక్కువ అని చెప్పేసి పాపారావు గారు విశ్లేషిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. గతంలో తెచ్చిన అప్పులను పూర్తిగా తెలంగాణకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టుల కోసం పెడితే ఇప్పుడు తెస్తున్న అప్పు ఏం చేస్తున్నారో కూడా తెలియని సందర్భం కూడా ఉంది. తెలంగాణ సమాజం కూడా దీనిపై ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు కూడా చాలా కీలకమైన అంశాలు, ఆర్థిక రంగ నిపుణులు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గౌతమ్ గారు, మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో ఆర్థిక రంగం, ఆర్థిక వృద్ధి, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సందర్భం, ఆర్థిక వృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిన సందర్భం. ఓవైపు ఆదాయాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పెంచుతూనే సంక్షేమ అభివృద్ధిని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నిర్మించి శాశ్వతంగా పరిష్కరించిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఇటీవలి కాలంలో తెస్తున్న అప్పులకు సంబంధించిన వ్యవహారం కూడా ప్రజల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. 2,20,000 కోట్లకు పైగా అప్పు చేసిందనే గణాంకాలు ఇటీవల మనం చూసాం. మరో 5,000 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకొచ్చిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ అప్పులకు సంబంధించిన భారాన్ని? అదే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అన్ని అప్పులు చేసింది, ఇన్ని అప్పులు చేసింది, ప్రజల మీద భారం మోపిందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసింది ఈ భారతదేశ పార్లమెంట్లో ప్రశ్నకు రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేసింది, గతంలో దానికంటే ముందు ఎంత అప్పు ఉందని చెప్పేసి చాలా క్లియర్గా పాపారావు గారు చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే మీరు ఈరోజు 2,20,000 కోట్లు గతం ఆ లెక్క అయితే ఇంకో 5,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు, అంటే దాదాపు 2,27,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఖచ్చితంగా అంటే అప్పులు. మనం ఆ రోజు తెచ్చిన 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు కావచ్చు, 4 లక్షల దాకా కావచ్చు, మనం ఎన్ని పనులు చేసినాం ప్రజలకు ఉపయోగపడే. ఫ్లైఓవర్లు కట్టించినాము, కాళేశ్వరం లాంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దది కట్టినాము. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారము, సుందీళ్ళ లాంటి బ్యారేజీలు కట్టినాము. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, కాకతీయ ద్వారా భగీరథ ద్వారా. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా చెరువులు బాగు చేసినాము. ఇట్లా చేసుకుంటూ పోతే అనేకమైన పనులు మనం చేసిన పనులు. ఒక సెక్రటరేట్, ఒక అమరవీరుల స్తూపము, అదేవిధంగా ఒక కేబుల్ బ్రిడ్జ్, అదేవిధంగా అనేక చెక్ డ్యామ్లు, ఇట్లా మనం ఏ రకంగా చూసుకున్నా కానీ మనం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం తీసుకొచ్చిన అప్పుకు ప్రతి రూపాయికి అది ఒక చెల్లుబాటు కావాలి, అది సద్వినియోగం కావాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన స్థితి ఉంది. కానీ ఈరోజు తెచ్చిన రూపాయి ఎవరికి ఉపయోగపడుతూ ఉంది? ఏదన్నా ఒక ఫ్లైఓవర్ కట్టినామా? ఈరోజు మేము కట్టిన ఫ్లైఓవర్లోకి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ ఓపెన్ చేస్తున్న పరిస్థితి. లేదా గంధమల్లకు రిజర్వాయర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అంటే చెప్పలేని పరిస్థితి. అక్కడికి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? కాళేశ్వరం దానే. నిన్నటిదాకా కాళేశ్వరం ఏమైందని చెప్పినావు? కూలిపోయిందని చెప్పినావు. కూలిపోతే మరి ఇప్పుడు మూసికి నీళ్లు తెస్తానని చెప్పేసి అంటున్నావు కదా, గండిపేటలో మరి ఓపెన్ చేసినావు కదా, ఎక్కడి నుంచి తెస్తావు? అంటే ప్రతి విషయానికి కూడా అబద్ధం, ప్రతి విషయానికి కూడా గ్లోబల్ ప్రచారం. అప్పులు ఎంతున్నాయో చెప్పడంలో అబద్ధమే. ఆ రోజు ప్రచారాన్ని ఉపయోగించుకొని అంటే 8 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసింది, ప్రజల మీద విపరీతమైన భారం వేసిందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పింది, అంత లేదు అప్పు అని చెప్పేసి, సుమారు 4,000 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే చేసిందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మళ్ళీ బయటకు వస్తే అబద్ధాలు 8 లక్షల కోట్లు అని చెప్తారు. నేనేమంటున్నానంటే అధికారికంగా అసెంబ్లీలో చెప్పే లెక్కలు నమ్మాలనా ప్రజలు, లేదా మీరు బయటకు వచ్చేసి కళ్ళబొల్లిగా అవాస్తవాలుగా చెప్పే మాటలు నమ్మాలనా? ఏది నమ్మాలా? ఏ విషయాలు నమ్మాలా? ఏదన్నా ఒక పొంతన ఉండే మాట మాట్లాడతారా? ఏ విషయంలో కూడా. నేను ఒక విషయం కాదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఏ ఒక్క విషయంలో కూడా నిజాలు చెప్పలేని పరిస్థితి. ఉద్యోగాల విషయం తీసుకోండి, ఒకళ్ళు 60,000 ఉద్యోగం ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఇంకొకళ్ళు 70,000 ఉద్యోగం ఇచ్చామని చెప్పేసి అంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడతారు. ఏ విషయంలో కూడా ఒక పొంతన లేని వాదన, ఒక పద్ధతి లేని పరిపాలన, అదేవిధంగా తెలంగాణ ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ఇక్కడెక్కడ కొనసాగట్లేదు. కొనసాగకపోగా తెచ్చిన అప్పులు ఈరోజు ఎటుపోయినాయి అని చెప్పేసి క్వశ్చన్ చేసుకునే పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఈరోజు ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి.
ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఒక బాధ్యతాయుతంగా ఏ రకంగా అయితే అడగడం జరిగిందో ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ప్రజలకు వెళ్తున్నాయా? ఒక్క పాయింట్ అన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నావా? ఆ రోజు కళ్యాణ్ లక్ష్మి ఇప్పుడు 1,116 తీసుకుంటామని చెప్పేసి అని దానికి మేము తులం బంగారం అధికంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇచ్చిండ్రా? 2,500 కోట్లు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడినరు. ఇచ్చిండ్రా? అదేవిధంగా ఈరోజు మీరు పెన్షన్ 4,000 తీసుకుంటే 2,000 తీసుకుంటే మేము వచ్చిన తర్వాత 4,000 అని చెప్పేసి అన్నారు. ఇచ్చిండ్రా? ఈ రోజు మేము రైతు బంధు 5,000 తీసుకుంటే మేము వచ్చిన తర్వాత 10,000 అని చెప్పేసి అన్నారు. ఇచ్చిండ్రా? అంటే దేనికి మీరు కేటాయిస్తున్నారు, దేనికి మీరు ఇస్తున్నారు? ప్రతి దాంట్లో ఫెయిలే. రైతు బంధులో ఫెయిలే, మహిళలకు ఇస్తానన్న పెన్షన్లో ఫెయిలే, రుణమాఫీలో ఫెయిలే, అదేవిధంగా రైతు బంధులో ఫెయిలే, తులం బంగారం ఇస్తానన్న దాంట్లో ఫెయిలే, పెన్షన్లు పెంపుదల చేస్తానన్న దాంట్లో ఫెయిలే. ప్రతి విషయంలో మీరు మీరు ఇచ్చిన ప్రతి హామీలో ఫెయిలే. ఈరోజు మీరు చెప్తున్నారు ఇంకో విషయం కూడా, రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలుగా మాట్లాడినారు. ఆ దాంట్లో మనం కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి 42% ఇస్తానన్నది మీరే కదా. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? దానికి రకరకాల కళ్ళబొల్లి మాటలు. మనం ఇంకా దాంట్లో వివరంగా ఏమైనా మాట్లాడుకుందాం. అయితే తెచ్చిన అప్పుని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దమ్ము ధైర్యం ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఒక్కళ్ళైనా నడి బజార్లో నిలబడి లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పే సత్తా ఉందా, ఆ ఆత్మవిశ్వాసం ఉందా, ఆ స్థైర్యం ఉందా? ఈ తెలంగాణ ప్రజల ముందు నిక్కచ్చిగా నిలబడి మేము తెస్తున్న అప్పులు కానీ మేము చేస్తున్న పరిపాలన కానీ ఇగో ఇంత బాగు చేసినాం, ఇగో ఈ రకంగా మేము తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినాం, ఇగో తెచ్చిన అప్పులన్నీ ఈ రకంగా మేము ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల పర్ క్యాపిటాని పెంచడానికి ప్రయత్నం చేసినాం. ఎక్కడండి? మనము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ క్యాపిటాని పెంచినాము, ఉత్పత్తిని పెంచినాము, దేశంలోనే ఒక నంబర్ 1 స్థాయిలో ఉత్పత్తిలో ఉంచినాము, నీళ్ళని వాడుకోవడంలో ఒక నంబర్ 1 స్థానంలో ఉంచినాము. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం అనేది జనరల్గా ఉండదు. అటువంటిది మనం చెరువులు, అదేవిధంగా బ్యారేజ్లు, అదేవిధంగా ప్రాజెక్టులు కట్టిన తర్వాత 5 నుంచి 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగిన పరిస్థితి. అంటే మీరు ఏ రంగమైనా తీసుకోండి, అదేవిధంగా ఐటీ రంగం పెరిగిన స్థితి తీసుకోండి, వీటన్నిటి మీద ఒక దూరదృష్టితో ఈ తెలంగాణ సమాజం బాగుపడాలని, ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఒక రోల్ మోడల్గా దేశానికి మారిన పరిస్థితి. అది ఏ రకంగా తీసుకోండి, అది నీళ్ల విషయంలో తీసుకోండి, లేకపోతే రైతుల విషయంలో తీసుకోండి, రైతులకు ఇచ్చే పెన్షన్ రైతు బంధు విషయంలో తీసుకోండి, కేంద్రమే మనకు అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. పిఎం కిసాన్ యోజన పెట్టింది. అంటే ఇట్లా ప్రతి ఏ విషయం తీసుకోకున్నా మనము ఈ తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధితో, తెలంగాణ ప్రజల పట్ల ఒక బాధ్యతతో ఈ తెలంగాణని ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంచడం కోసం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేయాలి, ఈ తెలంగాణ నీళ్ళని ఏ రకంగా పక్క రాష్ట్రానికి అందించాలి, చంద్రబాబు కనసనలలో ఏ రకంగా మెలగాలి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని మూలన పడేసి బనకచెర్ల ప్రాజెక్టుని ఏ విధంగా తోడ్పడాలి, ఇవన్నీ చేస్తున్న కుట్రలు మేము ఒకటే చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. వీటి అన్నిటికీ కూడా లెక్కలు తేలుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో అది చాలా చాలా నేరపూరితమైంది. ఈ నేరపూరితమైన చర్యలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయంలో మేము ఖచ్చితంగా లెక్కలు చూస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టుదాం. అదేవిధంగా ప్రజలకు ఖచ్చితంగా ఒక జవాబుదారీతనం లేకుండా ఏదైతే వీళ్ళు వ్యవహరిస్తున్నారో, పరిపాలన కొనసాగిస్తున్నారో వాళ్లకు ప్రజలే సమాధానం చెప్పేటట్లు, బుద్ధి చెప్పేటట్లుగా చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. చాలా కీలకమైన అంశాలు గౌతమ్ గారు అలాగే పాపారావు గారు ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడమే కాకుండా ఏకంగా తెచ్చిన ప్రతి పైసాను కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం దిశగా ఓవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇంకోవైపు విద్యుత్ రంగానికి సంబంధించిన కరెంటు కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పెడితే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ 20 నెలల పాటు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్పై ఉందనే అంశాన్ని, ఆ డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.